హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ ఎలా చేసుకుందాం చూద్దామండి. ముందుగా బర్బన్ బిస్కెట్స్ తీసుకోవాలి. 3 ప్యాకెట్లు తీసుకున్నానండి, 10 రూపీస్వి. ఇలా క్రీమ్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని బిస్కెట్స్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. నేను జల్లించట్లేదండి ఇక్కడ, మీరు కావాలంటే జల్లించుకోవచ్చు. బేకింగ్ సోడా ½ టీ స్పూన్, బేకింగ్ పౌడర్ ½ టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఇలా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 120 ml పాలు తీసుకుంటున్నాను. పాలు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. బాగా కలపాలండి మొత్తం. ఇలా కలుపుకోవాలి. 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇలా వేసి బాగా కలపాలండి, క్రీమ్ లాగా రావాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని 2 డ్రాప్స్ ఆయిల్ వేసి చుట్టూ రాయాలండి. చుట్టూ రాసి మనం క్రీమ్ పెట్టుకున్న క్రీము ఈ బౌల్లో వేసుకోవాలి. మొత్తం వేసి ఇలా వేసి గ్యాప్ లేకుండా 2 సార్లు అలా కదిలించండి. ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇలా మూత పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి 3 మినిట్స్ అలా వేడి చేయాలండి. గిన్నె స్టాండ్ ఒకటి పెట్టుకొని స్టాండ్ మీద ఈ బౌల్ పెట్టుకోవాలి. పైన ఆవిరిపోకుండా మూత పెట్టాలి. చూడండి, నేను ఇలా పెట్టాను. మనం ఇందాక క్రీమ్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ క్రీమ్లో కొంచెం పాలు పోసి బాగా కలుపుకోవాలండి. 20 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోయిద్దండి. చూడండి, మనకి చాక్కి తడి అంటకపోతే మనకి కేక్ రెడీ అయిపోయినట్లేనండి. చుట్టూ ఇలా అని ఒక ప్లేట్లోకి ఇలా బోర్లు ఇచ్చుకోండి. మొత్తం వచ్చేసిద్ది అలా. చూడండి, బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూడండి, మనం పక్కన పెట్టుకున్న క్రీము ఇలా మొత్తం కేక్ మీద ఇలా పోసుకోవాలండి. చుట్టూ వేసుకొని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మొత్తం ఇలా వేసేయండి. జీడిపప్పు, బాదం పప్పు వేయండి. ఉంటే వేసుకోండి, లేకపోతే అలానైనా బాగుంటుందండి. బాయ్.